నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజమండ్రి సిటీ 50వ వార్డులో మాజీ ఎంపీ మార్గాని భరత్ పర్యటన ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత అన్నదానం తొలుత మెమోరియల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఐసీయూ వివిధ వైద్య విభాగాలు ప్రారంభం ఒకే చోట అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండడం హర్షణీయమని రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్స్ కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ఎంఎస్ సతీష్, రాజమండ్రి శ్రీహిత హాస్పిటల్స్ ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ వైఎస్ గురుప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి భాస్కర్ నగర్లోని తొలుత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వివిధ విభాగాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐసీయూ ఇతర విభాగాలను హాస్పిటల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో గైనకాలజిస్ట్ పి జాహ్నవి, హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. నేను డాక్టర్ జాహ్నవి అండి, గైనకాలజిస్ట్, తోలత్ మెమోరియల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ కొత్తగా ఐసీయూ ఓపెన్ అవుతుంది, 12 బెడెడ్. అన్ని రకాల సర్వీసెస్, అన్ని రకాల హెల్త్ సర్వీసెస్, అందరు స్పెషలిస్టులు వస్తారు ఇక్కడికి. ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అన్నీ ఉన్నాయి, డయాలసిస్, వెంటిలేటర్ సపోర్ట్ అంతా ఉంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. ఇన్సూరెన్స్, అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అన్ని స్పెషాలిటీస్, అన్ని మల్టీ స్పెషాలిటీ అండి. అన్ని రకాల హెల్త్ సర్వీసెస్, గైనకాలజీ, యూరాల్, పేరు చెప్పండి సార్, ఆర్థో, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, డయాలసిస్. తిరుపతి లడ్డు వ్యవహారంలో దేవుడితో ఆటలు, అందుకే హెరిటేజ్ పై దేవుడి శాపం. చెల్లుపోయిన వేణుగోపాల్ ఘాటు వ్యాఖ్యలు. రాజమహేంద్రవరం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు వ్యవహారంలో దేవుడితోని ఆటలు ఆడారని, అందుకే దేవుడి శాపం ఆయనకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీపై తగిలిందని మాజీ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సోమవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం అనవసర వివాదాలు సృష్టించడం అత్యంత దురదృష్టకరమన్నారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వరుడు పేరును రాజకీయాల్లోకి లాగడం క్షమించరాని చర్యని విమర్శించారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడిన వారికి దేవుడి తీర్పు తప్పదని వ్యాఖ్యానించారు. లేదని సిట్ కదా నియమించినటువంటి న్యాయస్థానానికి అంటే మీకు ఈ వ్యవస్థల మీద గౌరవం లేదా? మీరు నియమించిన అధికారుల మీద మీకు నమ్మకం లేదా? అత్యున్నత న్యాయస్థానం ఏదైతే చెప్పిందో, ముందు ఒకసారి మీకు చెప్పింది, మీరు ఏ పరీక్షలు చేయకుండా లేదా ఏ ఆధారం లేకుండా ఈ పదాలు వాడకూడదు బాధ్యత గల ముఖ్యమంత్రి అని. మళ్ళీ రెండోసారి మీరు టాయిలెట్ కెమికల్ సంబంధించినటువంటిది చాలామంది చెప్తున్నారు, న్యూట్రల్స్ అందరూ మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని, ఏమిటి రాజకీయాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? అంటే రాజకీయ ప్రయోజనాలను ఆశించి భక్తులు ఏమైపోయిన బాధల, ప్రజలు ఏమైపోయిన బాధల మీకు కలిసి వచ్చేయాలి. కానీ చెప్పాను కదా, కలో వెంకట నాయక్ అని, మీరు మానవుల మీద నిందలు వేసేస్తే వారికి శక్తి లేకపోవచ్చు, కానీ భగవంతుడి మీద వేస్తున్నారు. మీరు ఏదైతే ఒక ఆరోపణ చేశారో 4 ఆరోపణలు మీ మీద వచ్చినాయి. ఇవాళ ఈ డైరీలో ఎక్కడెక్కడి నుంచి కనెక్షన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో, ఆకాశవాణి రూపంలో మీరు ఎందుకు మీ వెబ్సైట్ని మార్చుకుంటున్నారు? ఎక్కడైతే మీరు ఏ డైరీతో మీరు కలిసి వ్యాపారాలు చేశారో ఆ డైరీకి ఉన్నటువంటి కనెక్షన్స్ ఏంటో బయటకు వస్తూ ఉంటే, మీరు వెబ్సైట్లో మీరు ఏదైతే వాళ్ళతో కలిసి చేసిన వ్యాపారాలకు సంబంధించిన అంశాల మీద మీరు పక్కదోవలు పట్టిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడైతే తప్పుకు దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు. దొరికిపోయి దాని నుంచి తప్పుకోవడానికి ఇంత 10 తప్పులు చేస్తున్నారు. మీరు భక్తుల యొక్క మానసిక స్థితి మీద దాడి చేస్తున్నారు.
ప్రసాదం అంటే అతి పవిత్రమైనదిగా భావించి స్వీకరించేటువంటి భక్తుడి యొక్క మనస్సుని నిరంతరం కలిచివేయడం ద్వారా మీరు ఏ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు? అది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసి రాజకీయ ప్రయోజనం పొందాలన్న మీరు జగన్నాథుడి మీద నింద వేయటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందలేరు. జగన్నాథుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాడంట. చైతన్య విద్యా సంస్థల అధినేత కీర్తిశేషులు డాక్టర్ బిఎస్ రావు స్మారకార్థం నిర్వహించిన డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ 2025-26 కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక మోరంపూడి బ్రాంచ్లో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మరియు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ యలమంచిలి శ్రీధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉండాలని, క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. చైతన్య విద్యా సంస్థలు క్రీడా రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించాయని అభినందించారు. డైరెక్టర్ యలమంచిలి శ్రీధర్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారని, వారిని మైదానంలోకి తీసుకువచ్చి మంచి క్రీడాలుగా తీర్చిదిద్దడం సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. A very good morning to all the esteemed guests on the dais and also the beautiful students standing before the dais. Along with them, the teaching and non-teaching staff, the principals, and everybody concerned with Sri Chaitanya schools. ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్లుగా శ్రీ చైతన్య స్కూల్స్కి ఒక లెగసీ ఉంది. బిఎస్ రావు గారు ఏ విధంగా యూకే నుండి 1986 సంవత్సరంలో వారు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత సమాజానికి ఏమన్నా చెయ్యాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో అప్పట్లో ఇంటర్మీడియట్ కాలేజెస్ చాలా విస్తృతంగా చాలా పాపులర్గా ఉండేవి కనుక ముందు వారి ప్రస్థానం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ తోటి ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత స్కూల్స్ ప్రమాణాలతో కూడినటువంటి విద్యని సుదూర ప్రాంతాల్లో, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకు అందించాలి అనేటువంటి భావనతోటి, ఆలోచనతోటి వారు స్కూల్స్ని సైతం వారు ప్రారంభించడం జరిగింది. ఇవాళ బిఎస్ రావు గారి స్ఫూర్తి దగ్గర 22 రాష్ట్రాల్లో 9. So briefly about Dr. B.S. Rao garu. He's a doctor by profession. Practiced in UK and Iran for a while. After coming back to India, he wanted to start girls junior college. And Dr. B.S. Rao and Dr. Jhansi Lakshmi garu, they dedicated their life for the education. And rest is history. It's been 40 years. నేను చాలా మాట్లాడదామని రాసుకొని తెచ్చుకున్నాను. మేడం గారు వచ్చేప్పటికి ఏమంటారు. సో స్పోర్ట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నా ఫీల్డ్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి బ్రీఫ్గా ఐ విల్ టెల్ యూ అబౌట్ కంప్యూటర్ సైన్స్. ఐ యూస్ టు బి ప్రోగ్రామర్ ఇన్ US while ago, 25 years ago. So I was a database architect. So the challenging thing these days is there are a lot of entry level jobs that are being gone because of AI. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ స్కూల్ యూ నీడ్ టు మేక్ షూర్ యూ హ్యావ్ ప్రాపర్ సోషల్ స్కిల్స్, గుడ్ హెల్త్ టేక్స్ లాంగ్. అన్నిసార్లు దెబ్బలు తిన్న ఆ రాయి ఒక శిల్పంలాగా మారి, ఆ శిల్పం ఒక అద్భుతమైన దేవత అక్కడ గుళ్ళో పెడితే మనందరం పోయి పూజిస్తాం, అభిషేకాలు చేస్తాం, నమస్కారాలు చేస్తాం, సాష్టాంగం పడతాం. ఒక దెబ్బకి, 2 దెబ్బలకి, 3 దెబ్బలకి పగిలిపోయిన చిన్న రాళ్ళన్నీ కింద బండరాళ్ళుగా పడి ఉంటాయి. ఆ బండరాయి మాట్లాడుతుంది, నీకెందుకు అంత మొక్కారు, నాకెందుకు ఇలా తొక్కుతున్నారు, వచ్చినోడు అలా తొక్కుతాడు, కొబ్బరికాయలు కొట్టాలంటే ఎత్తినను కొడతాడు, సరుపు నీళ్ళేసి కడుగుతాడు, తప్పితే నీకు పాలు పోస్తారు, పట్టాభిషేకం చేస్తారు. కానీ నాకేంటంటే నువ్వు పగిలిపోయావు చూడు ఒక దెబ్బకి. అందుకు నువ్వు అక్కడ ఉన్నావు. జీవితంలో అనేక సార్లు దెబ్బలు తిన్నా, సహనంతో, ఓపికతోటి అలా ఉన్నాను కాబట్టి నన్ను అందరూ దట్ నీడ్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. ఒక గేమ్లో పైకి వచ్చినా, తగ్గినా, కింద పడ్డా, పైన లేచినా మీరు అదే ఓపికతోటి, అదే సహనంతో ముందుకెళ్తే మిమ్మల్ని అందరూ దేవుడు అనకపోయినా ఒక పెద్ద లీడర్షిప్లో, ఒక పెద్ద క్వాలిటీలో, ఒక పెద్ద గేమ్, ఒక పెద్ద టీంలో ఉంటారు మీరు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, గేమ్ కావచ్చు, లైఫ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. ఇక్కడ మీ టీచర్స్ ఉన్నారు,
అరుస్తారు. అంటే ఇప్పుడు అరిసినా కొట్టిన బహుశా మా టైంలోనైతే బెత్తం తీసుకుని కొడుతుంటే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఎస్ రావు గారు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ రాజమండ్రిలో చాలా ఘనంగా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజమండ్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు హాజరవడం జరిగింది. మేడం గారు చాలా చక్కగా విద్యార్థులందరినీ ఆశీర్వదించి అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సుకతను పెంపొందించే విధంగా చక్కగా వాళ్ళకి చక్కటి స్పీచ్ని అందించారు. వాళ్ళందరికీ కూడా గేమ్స్ ప్రారంభించి వాళ్ళందరినీ ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పురంధేశ్వరి గారితో పాటుగా మా డైరెక్టర్ గారైనటువంటి శ్రీధర్ గారు మొట్టమొదటిసారిగా రావడం రాజమండ్రి చాలా ఆనందకరంగా ఉంది. ఎందు గురించి అంటే క్రీడలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థలో నెలకొల్పడం జరిగింది. క్రీడల ద్వారా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు, కేవలం చదువు ద్వారానే కాదు క్రీడల ద్వారా కూడా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు అనేటువంటి ఒక ఉత్సుకతతోటి ఒకటి దృఢ సంకల్పంతో మేనేజ్మెంట్ అనేటువంటి వాళ్ళు చాలా చక్కగా ఈ క్రీడలకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయింపబడుతుంది అనేటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటలను ఉద్దేశించుకొని అలాగే ఆ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా మానసిక ధైర్యంతో ఉండాలి అనేటువంటి సంకల్పం విద్యార్థుల్లో రావాలంటే దానికి ప్రధానంగా తోడ్పడేటువంటిది క్రీడలు. ఈ క్రీడల గురించి మా మేనేజ్మెంట్ చక్కగా మా అందరికీ తెలియపరచడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య అన్ని పాఠశాలల్లో కూడా డాక్టర్ బిఎస్ రావు గారు పేరిట మీదట మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం. మొదటగా బ్రాంచ్ లెవెల్లో ఇది గత 2 నెలల నుంచి కూడా బ్రాంచ్ లెవెల్లో అంటే బ్రాంచ్ స్థాయిలో ముందుగా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బ్రాంచ్ స్థాయిలో విద్యార్థిని ఫిల్టర్ చేసి వాళ్ళందరికీ గేమ్స్ నిర్వహించి అందులో విజేతలందరినీ కూడా ఎంపిక చేసి సుమారుగా ప్రతి బ్రాంచ్ నుంచి కూడా 150 మంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. మొదటగా ప్రైమరీ విద్యార్థులు అయితేనేమి అలాగే సెకండరీ విద్యార్థులు వాళ్ళకి ఎటువంటి అకాడమిక్స్లో ఇబ్బందులు లేకుండా దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గోదావరి నది స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులకు సత్యనారాయణ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేతలు బొడ్డు సూర్య అప్పారావు అండ్ సన్స్ బొడ్డు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4000 మంది భక్తులకు కదకం రోడ్డు డౌన్లోనే సత్యనారాయణ జ్యువెలర్స్ షోరూం వద్ద ఉన్న అన్నప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేతలు బొడ్డు సూర్య అప్పారావు శ్రీనివాసులు మాట్లాడుతూ 1960 నుంచి గుండువారి వీధిలో సత్యనారాయణ జ్యువెలర్స్ నిర్వహిస్తూ 2010లో కదకం రోడ్డు డౌన్లోకి రావడం జరిగిందన్నారు. 2011 నుంచి గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా శివరాత్రి భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామన్నారు. 2015 పుష్కరాలలో 12 రోజులు ఇక్కడ భక్తులకు అన్న సంతర్పణ చేశామన్నారు. అన్న సమర్పణ అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా స్వీటు, బూరె, పులిహోర, బిర్యానీ, పప్పు, 2 కూరలు, సాంబారు, చిప్స్, పచ్చడి, వైట్ రైస్, పెరుగు వంటి పదార్థాలతో రుచికరమైన భోజనం పట్టించడం జరుగుతుందని తెలిపారు. శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు కూడా దగ్గర 13 సంవత్సరాల నుంచి భోజనాలు పెడతాం జరుగుతుంది ప్రతి శివరాత్రికి. అలాగే లాస్ట్ పుష్కరాలు కూడా వీళ్ళు భారీ ఎత్తున 12 రోజులు 4000 మందిని పెడతాం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు వాళ్ళ బిజినెస్ కాకుండా చారిటబుల్గా వాళ్ళంటూ అన్ని రకాలుగా జనాలకు సహాయపడుతున్నారు. అలాగే ఈ రోజున దగ్గర 400 మందికి అన్ని రకాల వెరైటీస్తో 4000 మందికి అన్ని రకాల వెరైటీస్తో పెడతాం. చాలా నాకు మన శ్రీనివాస్ గారు ఫ్రెండ్ అవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. వారిని వారి కుటుంబాన్ని ఆయురారోగ్యాలు కలగాలని కోరుతున్నాను. పెద్దవాడిని, మా తమ్ముడేమో సూర్యనారాయణమూర్తి. మేము 1960 నుంచి కూడా గుండెవారీలో నాన్నగారు సత్యనారాయణ జ్యువెలర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. 2010లో మేము కోటగుమ్మం దగ్గరికి పెద్ద షాప్ పెట్టి అక్కడికి ఎక్స్పాన్షన్ చేస్తాము. 2010 నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే రన్ చేస్తున్నాము. మేము ఈ అన్నదానం కార్యక్రమం అనేది 2011లో మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత పుష్కరాలు వచ్చిన తర్వాత పుష్కరాలకి 12 రోజులు చేసాం. తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం శివరాత్రికి, వినాయక చవితికి మేము ఇక్కడ అన్నదానం చేస్తుంటాం సార్. కనీసం 4000 మంది వస్తుంటారు ప్రతి సంవత్సరం. చాలా అన్నదానాలు మామూలుగా ఏదో 1-2 ఐటమ్స్ చేస్తారు, సంపూర్ణంగా ఎందుకు పెడతారు? నాకు క్యాటరింగ్ రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక టీ నగర్లో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేసి మంచు శివలింగానికి భక్తులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు, గౌరవ ఉపాధ్యక్షులు ముర్ల సుబ్బారావు, గౌరవ సలహాదారులు కూరాకుల రాంబాబు, గౌరవ ఉప సలహాదారులు మధురెడ్డి వీరబాబు, నల్లజర్ల వెంకట్రావు, గౌరవ ఉప కార్యదర్శి బొల్లి శ్రీను, కన్వీనర్ సింగన ప్రకాశ్ రావు, అధ్యక్షుడు సురంపూడి
పనసయ్య, కార్యదర్శి లంక రామకృష్ణ, గంగరాజు, డైరీ అధినేత నిమ్మలపూడి గోవింద్ తదితరులు భక్తులకు ఆహారం పదార్థాలు వడ్డించారు. పనసయ్య మాట్లాడుతూ గత 15 సంవత్సరాలు మహాశివరాత్రి రోజున సుమారు 3,500 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వైస్ ప్రెసిడెంట్లు నక్కా శ్రీను, చామకూర నరసింహమూర్తి, కోశాధికారి తోరాటి చెంచయ్య, జాయింట్ సెక్రటరీ కోర సీకుల శ్రీను, మెంబర్స్ వరగోగుల గోవింద, జబ్బు శ్రీనివాస్, కొత్తగల కామరాజు, నల్లజర్ల వాగు, నంద్యాల నాగవర ప్రసాద్, పాలడుగు గాంధీ, గానిసిటి రాంబాబు పాల్గొన్నారు. 1946లో పుట్టబడిన పాలు పెరుగు వర్తకుల సంఘం. ఆ రోజుల్లో ఒక 60 కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుంటూ పాలు పట్టుకొని రాజమండ్రి వచ్చి మా పెద్దలు ఒక యూనియన్ ఉండాలి, మనకి రాజమండ్రిలో ఒక ఉండాలని చెప్పేసి 1946లో పుట్టబడిన పాలు పెరుగు వర్తకుల సంఘం అండి. ఆనాటి నుంచి ఈనాడు వరకు మా పెద్దలు పడాల రామచంద్రరావు గారు, నల్లూరు వీరభద్రరావు గారు, బోగిరెడ్డి వీర్రాజు గారు, అలాగే సూరంపూడి కాటి గారు, అలాగే పాల గంగరాజు, నిమ్మలపూడి గంగరాజు గారు, అలాగే చాలామంది పెద్దలు, నూనె వెంకటరామయ్య గారు, బై సత్యం గారు, వీళ్ళంతా సంఘం ఉండాలని ఏర్పాటు చేసి ఆనాటి నుంచి ఆ రోజు 1976లో ఈ బిల్డింగ్ పెంగిరీలుగా కొనడం జరిగింది. 1990లో బిల్డింగ్ కట్టి పాలవర్తకులు రూపాయి వేసుకుని 1990లో నల్లూరు వీరభద్ర గారు ప్రెసిడెంట్గా ఉండగా, పడల రామచంద్రరావు ప్రెసిడెంట్గా ఉండగా, నల్లూరు వీరభద్ర గారు సెక్రటరీగా ఉండగా ఆ ఏఎంలో బిల్డింగ్ ఏర్పాటు చేయడం అయినది. అలాగే కొనసాగుతూ మా పెద్దలు వాళ్ళను చూసి నేను నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అద్భుతమని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ కొనియాడారు. ఆదివారం స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ 3,32,205 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ అటు మౌలిక సదుపాయాల కల్పనను, ఇటు పేదల సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ఒక చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. సామాన్యుడి ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఎస్బీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఆత్మ చైర్మన్ పైడిపాల సూరిబాబు, పిల్ల చంటిబాబు, అనుకుల శ్రీకాంత్, సర్వసిద్ధి లక్ష్మణరావు, పీల మహేష్, వైభోగుల కొండబాబు యాదవ్, సాంబతుల చంద్రశేఖర్, దాసరి సీతారామకృష్ణ పాల్గొన్నారు. సమావేశానికి ముందు సభ జరిగినటువంటి విధానాన్ని కూడా ఒకసారి మన ప్రజలకు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత నా మీద ఉంది. సభ ప్రారంభంలో బడ్జెట్ సమావేశాలకు ముందు సాంప్రదాయంగా ఉభయ సభలు కలిసి కూర్చుంటాయి. ఆ ఉభయ సభల్లోనే ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది సమావేశానికి. గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇది ఒక ఆనవాయితీ మనకి. గవర్నర్ ప్రసంగం అన్నది ప్రభుత్వ విధానాలు ప్రతిబింబించేటటువంటి విధంగానే ఉంటుంది. ఏ పార్టీ పాలనలో ఉన్న ప్రసంగం మాత్రం ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించే విధంగా గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలో కూడా ఆయన ఆమోదం ఉంటుంది. ముందే పంపుతారు ప్రసంగాన్ని, మా విధానం ఇది, మీరు ఈ రకంగా. స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ కు ఈ వారం దాత గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ రామకూర్తి అప్పారావు లక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి మనవుడు ఉమ్మడి కుదుర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ రామకూర్తి నరసింహ ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు
మరోగా ఎమ్మెల్యే నెహ్రూ నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం మాకు అవకాశం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి వారం దాతల ఆర్థిక సహాయంతో 500 మందికి అన్నదానం నిర్వహించడం జరుగుతోందని, తొందరలోనే గోకవరం రోడ్డులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, దాపర్తి సీతారామయ్య, రాయి సాయి, మల్లేపల్లి సొసైటీ చైర్మన్ దిడ్డి చిన్న శ్రీను, కాటేపల్లి భద్రం, మల్లేపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు తెలగారెడ్డి భద్రం, మల్లేపల్లి మాజీ సొసైటీ చైర్మన్ గ్రంథి నాగబాబు, కాపుగంటి బాబులు, గండేపల్లి మండల జనసేన కార్యదర్శి వెలిది చిన్నోడు, రామకుర్తి సత్యనారాయణ, చిట్ర జీవరత్నం, ఇంటి సత్యనారాయణ, పోతుల శివరామకృష్ణ, పీలా మహేష్, కోడూరి రమేష్, వానశెట్టి శ్రీను, చంద్రమౌళి, వెంకట శాస్త్రి ఉన్నారు. నమస్కారం అండి, నా పేరు రామకుర్తి నరసింహ. నేను ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ని. గత జగ్గంపేటలో గత 5 సంవత్సరాల నుంచి మన ఎన్టీఆర్ విగ్రహం వద్ద మన గౌరవనీయులైన టీడీపీ ట్రస్ట్ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, ఎమ్మెల్యే గారు, మన జిల్లా ఇన్ఛార్జ్, మన యూత్ అధ్యక్షుడు నవీన్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా పేద ప్రజలకు చేయడం జరుగుతుందండి ఉచితంగా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. చాలా సంతోషంగా భావిస్తున్నాను. త్వరలోనే మా కూటమి తరఫున జగ్గంపేటలో అన్న క్యాంటీన్ రావడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేశారు. దానికి మేమందరం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రాజమండ్రి సిటీ 50వ వార్డులో మాజీ ఎంపీ మార్గాని భరత్ పర్యటన. స్వర్గీయ గుత్తుల మురళి లేకపోవడం పార్టీకి తీరని లోటు. 50 వార్డు నందు గుత్తుల మురళి కుటుంబం వారి సతీమణి కోటేశ్వరి, కుమారుడు హర్ష ఆధ్వర్యంలో వార్డును ముందరకు తీసుకువెళ్తాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానం కైవసం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. స్థానిక 50వ వార్డు పర్యటనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తొలుత స్వర్గీయ గుత్తుల మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సిటీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రజలు నమ్ముకున్న ప్రజలకి అండగా నిలబడాలి అని మరి ఒక ఉద్దేశంతో ఇవాళ మురళీ గారు సతీమణి గారు కానీ తమ్ముడు హర్ష కానీ వీళ్ళిద్దరూ కూడా వార్డులో ఉన్న కార్యకర్తలకు కానీ అదేవిధంగా వార్డులో ఉన్న ప్రజలందరికీ కానీ ఒక భరోసాగా ఒక నమ్మకంతో ఉండాలి అని మరి ఇవాళ వార్డు బాధ్యతలు చేపట్టడం జరుగుతూ ఉంది. వీరిద్దరినీ కూడా జగనన్న దగ్గరికి పోయిన వారమే తీసుకుని వెళ్ళాలా. కాకపోతే మనము గడిచిన వారం 10 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. అంబటి రాంబాబు గారు ఎపిసోడ్ అయితే కానీ, జోగి రమేష్ గారు ఆ ఇష్యూస్లో మరి పార్టీలో అందరూ కూడా వాళ్ళకి భరోసాగా ఉంటూ, జగనన్న కూడా తాడేపల్లిలో అవైలబుల్ లేరు కాబట్టి వారం వాయిదా పడింది. వచ్చే వారము ఖచ్చితంగా వీరి కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి జగనన్నకి పరిచయం చేసి, ఎందుకంటే మురళీ అన్న అంటే జగన్ గారికి బాగా ముఖ పరిచయం చేసి జగనన్న ఎలాగా పార్టీ తరపున కుటుంబానికి అండగా ఉంటారు. మరి ముఖ్యంగా నేను తమ్ముడు హర్షకి ఎప్పుడు కూడా సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటానని వార్డు ప్రజల సమక్షంగా మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నా. ఎందుకంటే హర్ష నాకు జిమ్లో కూడా ఫ్రెండ్, అమాయకుడు. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఇంట్లో బిడ్డగా హర్షాన్ని చూసుకోవాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హర్షకి భరోసా ఇస్తూ మనం అందరం కూడా ఎప్పుడు అండగా ఉండాలి అనే ఒక మాటని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఇది కాక వార్డులో 50వ వార్డు
మురళీ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజమండ్రి సిటీ 50వ వార్డులో మాజీ ఎంపీ మార్గాని భరత్ పర్యటన. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత అన్నదానం. తొలుత మెమోరియల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో. ఐసీయూ వివిధ వైద్య విభాగాలు ప్రారంభం. ఇదరస్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.